హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పిలుపు మాస్టర్ గారైన భారతి మేడం గుంటూరు నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ మానవ జీవితం గొప్పతనం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారు వెల్కమ్ చెప్తాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. మేడం, ముందుగా ఇంత గొప్ప మార్గాన్ని అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, బ్రహ్మర్షి తటవర్తి రాఘవరావు గారికి, బ్రహ్మ విద్వర్షి తటవర్తి రాజ్యలక్ష్మి అమ్మకు ఆత్మ ప్రణామాలు తెలుపుకుంటూ, నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చిన ఫర్ యూ ఛానల్ వారికి కూడా నా ధన్యవాదాలండి. ఈ జూమ్ లో పాల్గొన్న ఆత్మ బంధువులందరికీ నా నమస్కారాలు చెప్పుకుంటూ, ఈ రోజు నా పేరు భారతి, గుంటూరు నుంచి మాట్లాడుతున్నాను మేడం. ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ వచ్చి రాజ్యలక్ష్మి అమ్మ మేడం రాసిన మానవ జన్మ యొక్క గొప్పతనం. మానవ జన్మ యొక్క గొప్పతనం అండి. అంటే ఇప్పుడు మనకి ధ్యాన మార్గంలోకి రాకముందు మానవుడు అంటే ఏంటంటే, మనం ఈ శరీరం, మనమే మానవుడు, మనమే శరీరమే మనది ఇంతవరకు అనుకున్నాము. అంటే ఇప్పుడు ఈ మార్గంలోకి, ధ్యాన మార్గంలోకి వచ్చిన తర్వాత మానవుడు అంటే కనిపించే ఈ శరీరమే కాదు, మానవుడు అంటే కనిపించనిది కూడా ఉన్నది మనకి మన లోపల అని చెప్పేసి తెలుసుకున్నాం. అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఏంటంటే ఈ శరీరము కనిపించినది ఏంటి, శరీరం లోపల మనకి ఎన్నో ఆర్గాన్స్ ఉన్నాయి. అవి కూడా మనకి ప్రత్యక్షంగా కనపడపోయినా ఆ డాక్టర్స్ కి వాళ్ళకి ఎక్స్‌రేల్లో వాటిలో కనపడతాయి మనకి ఆర్గాన్స్ లోపల. కానీ అసలు కనపడనిది ఏంటి మన శరీరంలో? అదేంటంటే మనసు, ఆత్మ. ఈ 2 మనకి కంటికి కనపడవు. కనపడనివి అంటే వాటి గురించి తెలుసుకోవటమే జ్ఞానము. కనపడని వాటి గురించి తెలుసుకోవటమే జ్ఞానము. కనపడే వాటి గురించి కాదు. కనపడని వాటి గురించి తెలుసుకోవటమే జ్ఞానం అనేది. అంటే ఇప్పుడు ఈ భూమి మీద ఇక్కడ మన కంటికి కనపడే వాటి అది ఒక్కటే కాదు. ఇది మన ఓన్లీ అజ్ఞానమే. అంటే ఈ సృష్టిలో ఇవన్నీ అంతరించిపోయాయి. మన కళ్ళ ముందు కనపడేవన్నీ అంతరించిపోయాయి. అంటే మనకి శాశ్వతమైనది ఏంటి? ఆత్మ. దాని గురించి తెలుసుకోవటమే. అదే జ్ఞానం. ఆత్మ అంటే ఏంటి? భగవంతుడు. అంటే మనమందరం ఆ పరమాత్మ యొక్క, ఆ భగవంతుని యొక్క అంశలం. అంటే ఏంటి? మనం గూడా భగవంతులమే. మానవులు గూడా భగవంతులే. అది తెలుసుకోవటమే జ్ఞానము. అంటే ఈ మార్గంలోకి వచ్చాము. పత్రిజీ గారు మనకి ఇచ్చిన ఈ మంచి మార్గంలోకి వచ్చాము కాబట్టి, మనము గూడా భగవంతులు అని తెలుసుకున్నాం. మానవులు గూడా భగవంతుళ్ళు అని తెలుసుకున్నాం. అంటే ఈ మానవులుగా పుట్టిన భగవంతుల యొక్క ఎందుకు గొప్పవాళ్ళు మానవులే? అంటే ఈ మానవ జన్మే ఎందుకు గొప్పది అనేది తెలుసుకుందాం మేడం. ఇక్కడొచ్చేటప్పటికి ఈ పరిణామ క్రమంలో అంటే మానవులుగా చివరి జన్మ మనం తీసుకున్నాం. ఈ పరిణామ క్రమంలో మనకి 84,00,000 జీవరాశులు ఈ భూమి మీద ఉన్నాయి అని మనం తెలుసుకున్నాం. ఈ 84,00,000 జీవరాశులు జన్మల్లో చిట్ట చివరి జన్మ మానవ జన్మ. అంటే వీటన్నిటి దగ్గర నుంచి ఈ చివరి చిట్ట చివరి జన్మమైన మానవ జన్మకి మనం చేరుకున్నాం. ఈ మానవ జన్మలో కూడా ఈ మానవులు గూడా ఇక్కడ మానవ జన్మ చేరుకున్న తర్వాత ఈ మానవుల్లో కూడా వాళ్ళ యొక్క గుణాలను బట్టి వాళ్ళు కూడా రకరకాలుగా ఉంటారు. ఈ మానవులందరూ మన చుట్టూ మన కళ్ళకే కనపడుతుంటారు. ఈ మానవులందరూ వీళ్ళల్లో గూడా చాలా రకాలు ఉంటారు. ఆ రకాలు అంటే మానవులు కూడా ఉండే రకాలు. వాళ్ళల్లో కూడా ఎన్ని రకాలుగా మానవులు ఉన్నారు అని ఈరోజు తెలుసుకుందాం మేడం. ఇదొచ్చేటప్పటికి ఈ పరిణామ క్రమంలో మనం చిట్ట చివరిదైన మానవ జన్మ తీసుకున్నాం. అది ఎంతో గొప్పది. మానవ జన్మ అనేది దుర్లభం అసలకి కనుక రాదు. వచ్చిన జన్మని మనం ఉపయోగించుకోవాలి. ఈ జన్మనే మనం ఆ సత్యలోకం చేరుకోవాలి. ఆ భగవంతుని, ఆ పూర్ణాత్మని చేరుకోవాలి అన్న విషయాలు మనం తెలుసుకున్నాం. ఈ ధ్యాన మార్గంలోకొచ్చిన తర్వాత. అంటే ఏంటంటే, ఈ గొప్పతనం ఎందుకు గొప్పది అనేటప్పటికి, మనం ఖనిజాలు, రాళ్ళు చూసామనుకోండి, వాటిల్లో గూడా చైతన్యం ఉంటది. ఖనిజాలు, రాళ్ళల్లో గూడా చైతన్యం ఉంటది. కానీ అవేంటంటే వ్యక్తం చేయలేవు. వాటిలో యొక్క చైతన్యాన్ని అవి వ్యక్తం చేయలేవు. అవి ఆ ఖనిజము, రాయి అనేది పునరుత్పత్తి గూడా ఉండదు. అంటే ఒక ఖనిజం వచ్చి ఇంకొక ఖనిజాన్ని పుట్టించను లేదు. అంటే భూమి మీద ఉన్నది ఇది. ఆ సృష్టిలో వచ్చినది తానే, కానీ తన నుండి తను ఇంకొకటి దాన్ని సృష్టించలేదు. కానీ అక్కడ ఏం చేస్తున్నాం మనం? ఆ ఖనిజాన్నే ఒక విగ్రహంగా చెక్కేసేసి అదే భగవంతుడిగా పూజించాం. ధ్యాన మార్గంలోకి రాకముందు ఆయనే భగవంతుడు. ఆ విగ్రహమే అంటే ఆ ఖనిజమే, ఆ రాయే భగవంతుడు అని పూజించాం. ఎందుకని? అజ్ఞానంలో ఉండి. అలా ఖనిజ జాతి నుంచి మనం నెక్స్ట్ వచ్చేటప్పటికి అది అభివృద్ధి చెందిన తర్వాత అట్లా కొన్ని జన్మలు తీసుకున్న తర్వాత అలా ఖనిజ జాతి నుండి నెక్స్ట్ వచ్చిందే వృక్ష జాతి.
ఆ వృక్ష జాతి ఎలా ఉంటది? ఆ వృక్షాలు వాటికి చలనం ఉంటది. అవి చలిస్తాయి. రాయి అయితే చలించలేదు ఖనిజాలు. కానీ వృక్షం అనేది చలిస్తది, కదులుతది. కానీ అది దానికి అది ఒక ఇత్తనం నుంచి ఇంకొక మొక్కొస్తది, చిన్న మొక్క. చిన్న మొక్క వస్తది. కానీ అది తన బిడ్డ అని అది వ్యక్తం చేయలేదు. అది ఓన్లీ చెలించడం మాత్రమే తెలుసు కానీ చెరించలేదు. అంటే అది వ్యక్తం చేయలేదన్నమాట. తన బిడ్డని అనుభూతి చెందలేదు అది. కానీ అలా వృక్ష జాతి తర్వాత నెక్స్ట్ మనకు వచ్చే జాతి ఏంటంటే జంతు జాతి. ఈ జంతు జాతి ఎలా ఉంటది? చెలిస్తది, చెరిస్తది. అంటే దానికి ఒక తన బిడ్డ అని తెలుస్తది. ఒక ఆవు ఉందనుకోండి ఉదాహరణకి. ఆవుకి ఒక లేగదూడ పుట్టింది. అది తన బిడ్డ అని తెలుస్తది. దగ్గరికి తీసుకుంటది, లాక్కుతది, పాలిస్తది తన బిడ్డకి. తన బిడ్డ అని తెలుస్తది. కానీ ఆ బిడ్డ ఎలా అంటే ఎలా ఆడుతుంది? అంటే ఆనందం పొందలేదు. ఒకవేళ లేగదూడ ఎగురుతూ ఉందనుకోండి, అది ఆడుకుంటూ ఉంటే అది ఆనందం పొందలేదు. అది తెలీదు. అది అనుభూతి చెందలేదు. అది ఆ బిడ్డని ఎలా పెంచుకుందామని కూడా దానికది తెలీదు. అంటే దానికి ఏంటంటే చెల్లిస్తది, చెరిస్తది. కానీ అనుభూతి అనేది ఉండదు. అంటే ఏంటంటే ఇక్కడ వచ్చేటప్పటికి జంతువులకు కూడా జంతు జాతిలో గూడా బుద్ధి అనేది లేదు. ఒక్క మానవుడికే బుద్ధి అనేది ఆ భగవంతుడు పెట్టాడు. ఆ మానవుడికి మాత్రమే బుద్ధి అనేది. ఆ బుద్ధిని బట్టే మనకి మనసుని ఇప్పుడు ధ్యానంలోకొచ్చిన తర్వాత ఆ బుద్ధిని బట్టే ఇది మంచి, చెడు అనేది ఒక్క మానవుడికే తెలుసు. ఈ జీవులకి ఏ జీవులకి ఇది మంచి, చెడు అనేది తెలీదు. ఇప్పుడు చూసామనుకోండి, ఒక ఆవుంది. వేరే వాళ్ళ యజమాని పొలం గాకుండా వేరే వాళ్ళ పొలంలోకెళ్ళి దానికి తెలీదు. మేసేస్తది. దానికి ఆకలేసిందంటే ఎళ్లి ఆ గడ్డికెళ్ళి మేసేస్తది. అదే అప్పుడేమంటాము? ఏమనం తోలేస్తారు వాళ్ళు దాన్ని. ఎళ్ళిపోయని చెప్పి కర్ర తీసుకొని తోలేస్తారు. అదే ఒక మానవుడెళ్లి వాడి పొలంలో గాకుండా వేరే వాళ్ళ పొలంలో గడ్డి కోసాడనుకోండి. అప్పుడేమంటాం? నీకు బుద్ధి లేదురా అని అంటాం. ఒక మానవుడైతే. అంటే ఏంటంటే ఒక బుద్ధి మాత్రం మానవుడికి మాత్రమే ఉంది. అంటే ఈ సృష్టిలో ఈ 84,00,000 జీవరాశుల్లో గొప్పవాడైన మానవుడికి మాత్రమే బుద్ధి అనేదుంది. అంటే తన నిజ స్వరూపం ఏంటి అని తెలుసుకునే జ్ఞానం గూడా ఆ బుద్ధి నుంచే వస్తదసలకి. తన నిజ స్వరూపం ఆ మానవుడి యొక్క నిజ స్వరూపం ఏంటి? ఆయనే భగవంతుడు ఆత్మ. ఆ పరమాత్మ నుంచి వచ్చిన అంశం. ఆ భగవంతుడే అని తెలుసుకుండే అది ఒక్క జ్ఞానం అనేది ఆ బుద్ధి నుంచే వస్తది. అదే ఒక్క మానవుడికి మాత్రమే ఉంది. ఆ బుద్ధిని సక్రమంగా ఉపయోగించుకుంటే ఆయన ఉపయోగించిన వాళ్ళేమవుతారు? మన పత్రిజీలాగా మహాత్ములవుతారు. అలా బుద్ధిని సక్రమంగా ఉపయోగించుకున్న వాళ్ళు మహాత్ములవుతారు. అలా బుద్ధిని నాశనం చేసుకొని దుర్వినియోగం సరిగ్గా ఉపయోగించుకునే వాళ్ళేమవుతారు? దానవులుగా, నికృష్టులుగా, నిరర్థక జీవులుగా ఉండిపోతారు. అంటే రాక్షసులుగా అయిపోతారు. బుద్ధి సరిగ్గా లేని వాళ్ళు వాళ్ళకేం తెలీదు. తన, మన అనే భేదం ఏమి తెలీదు. రాక్షసులుగా ఉంటారు. నిరర్థక జీవులుగా అంటే వాళ్ళ జీవితానికి అర్థం కూడా ఉండదనమాట. నిరర్థక జీవులుగా మిగిలిపోతారు ఈ సృష్టిలో. వాళ్ళకి బుద్ధి అనేది ఉంటది. కానీ దాన్ని సరిగ్గా ఉపయోగించుకోలేరనమాట వాళ్ళు. ఇంకా కొంచెం పెద్దవాళ్ళైతే వాళ్ళనేం చేస్తామంటే, ఇట్లా బుద్ధి లేకుండా చిన్న పిల్లలనైతే "నీకు బుద్ధి లేదురా" అని తిడతాం. అదే పెద్దవాళ్ళనుకోండి, "నీకసలు బుద్ధి, జ్ఞానం గూడా లేదురా" అని చెప్పేసి తిడతాం. అదే జంతువులనైతే మనం అలా అనలేం. అలా తిట్టమనమాట. అంటే మన మానవులు అంటే దైవంగా ఎదగాలంటే బుద్ధిది అంత ప్రధాన పాత్ర అని చెప్తున్నారిక్కడ. బుద్ధి అనేది మనం దైవంగా మారాలి అంటే ఒక మానవుడు బుద్ధి అనేది ప్రధాన పాత్ర. ఇప్పుడు మనసు, బుద్ధి అని అనుకుంటాం. ఇప్పుడు మనకి ఇక్కడ కనపడనివి ఏమని చెప్పాం? మనసు, ఆత్మ అని చెప్పాం. మనసు, ఆత్మ మధ్యలో ఇంకేముంటది మనకి? చిత్తము, అహంకారము, బుద్ధి అని చెప్పుకుంటాం. చిత్తం అంటే మనకి ఆలోచన సమూహం. అహంకారం అంటే అహం అంటే నేను అనే అహంకారం. అది మనసుకు సంబంధించినయి ఇవన్నీ. బుద్ధి అనేది ఆత్మకు సంబంధించింది. ఆ బుద్ధి అనేది సక్రంగా పనిచేస్తేనే మనం ఆత్మననేది చేరుకోగలం. ఆ బుద్ధి అనేది సక్రంగా పెట్టుకోగలిగితేనే. అంటే ఏంటంటే, ఆ బుద్ధిని బట్టే మనం ఇది చెడు పని, ఇది చెడు మాట అనేది తెలుస్తది మనకి. ఇది మాట్లాడకూడదు, ఈ మాట మాట్లాడకూడదు, ఈ పని చేయకూడదు. కానీ మనసు చెప్తది. అది తప్పైనా, ఒప్పైనా నీకు ఇదిగో ఈ శరీరానికి ఇది సుఖాన్ని కలిగిస్తుంది. లేపోతే నీకు ఇది ఆనందాన్ని కలిగిస్తది. చేసేసేయి. ఎదుటి వాడితో నీకు సంబంధం లేదు అని మనసు చెప్పేసిందనుకోండి. ఆ మనసు చెప్పింది విన్నామా? అది మనం అక్కడ ఏమవుతాం? చెడ్డవాళ్ళమైపోతాం. ఒక చెడు మాట మాట్లాడితే చెడ్డవాళ్ళమైతాం. అది తినకూడనిది తింటే మనకి అనారోగ్యం వస్తుంది. అలానే అదే బుద్ధి అనేది ఉపయోగించి నిజంగా అక్కడ మనం ఆ పని చేయాలా? వద్దా? అనేది బుద్ధే నిర్ణయిస్తుంది. ఆ బుద్ధి నిర్ణయం బట్టే మనం బుద్ధి చెప్పినట్టే వినాలి. అప్పుడే మనం బుద్ధి ఉన్నవాళ్ళే బుద్ధుడు అవుతారు అని చెప్పారు. బుద్ధి లేనివాడు మానవుడే.
బుద్ధి ఉన్నవాడే బుద్ధుడవుతాడు. అది మనం తెలుసుకోవాలి. అలా అలాంటి మానవుల్లో కూడాను మానవుడికి బుద్ధిచ్చాడు. కానీ అది ఎలా ఉపయోగించుకుంటారు? ఆ బుద్ధిని ఎలా ఉపయోగించుకునే మానవులు ఎలా ఉన్నారంటే 3 రకాల మానవులుంటారంట. ఆ బుద్ధిని బట్టి మానవుల్ని ఇక్కడ మనకి 3 రకాల మానవులుగా చెప్పారు. అలాంటి ముందు ఎలా ఫస్ట్‌దేంటంటే జంతు స్వభావం ఉన్న వాళ్ళు మానవులంట. జంతు స్వభావం ఉన్న మానవులు. ఎలా ఉంటారో తెలుసుకుందాం. అలానే రెండో రకం మానవులొచ్చి మానవ స్వభావం ఉన్న మానవులు. మూడో వాళ్ళొచ్చేటప్పటికి దైవత్వం ఉన్న మానవులు. జంతు స్వభావం ఉన్న మానవులు, మానవ స్వభావం ఉన్న మానవులు, అలానే దైవత్వం స్వభావం ఉన్న మానవులు. ఈ జంతు స్వభావం ఉన్న మానవులు ఎలా ఉంటారో తెలుసుకుందామండి. వీళ్ళెలా ఉంటారంటే నాది, నేను, నా తిండి. అది ఎదుటివాడికి ఎంత నష్టం అవ్వని, కష్టం అవ్వని వీళ్ళు అలానే ఉంటారు. జంతువులుగా అంటే పశువుల్లా ప్రవర్తిస్తూ ఉంటారు వీళ్ళు. వీళ్ళు ఎప్పుడు తమో గుణంలోనే ఉంటారు. వీళ్ళు తమోగుణం మనుషులనమాట. వీళ్ళకి మానవ జన్మ అంటే ఏంటి? వీళ్ళెలా ఉంటారంటే ఫస్ట్ జంతు జన్మ నుంచి అప్పుడే మానవ జన్మ తీసుకున్న వాళ్ళనమాట ఫస్ట్ టైమ్. అలా మానవ జన్మ తీసుకొని అంటే ఈటిల్లో కూడా జంతు స్వభావం ఉన్న మానవుల్లో కొన్ని జన్మలు తీసుకున్న తర్వాతే మళ్ళీ మారతారనమాట నెక్స్ట్‌కి. అలా వీళ్ళేంటంటే వీళ్ళకెప్పుడు తమో గుణం అనేదే ఉంటుంది. వీళ్ళకేందంటే పక్క వాళ్ళ గురించి ఆలోచించరు. పక్క వాళ్ళు నష్టపోతారు అని ఆలోచించరు. వాళ్ళు ఆనందంగా ఉంటే చాలు. వాళ్ళ కోరికలు తీరితే చాలు అని ఒక్కటే మాత్రమే ఆలోచిస్తారు. పక్కవాడి గురించి వాడికి కష్టం, నష్టం వస్తుందనేది తెలీదు. అంటే ఏంటంటే వీళ్ళు శరీర స్థితిలోనే, మనోస్థితిలోనే ఉంటారు. అంటే వాళ్ళు మనసు చెప్పిందే వింటారు. అది మంచి, చెడు అనేది కాస్త గూడా బుద్ధిని పెట్టి ఆలోచించరు. వాళ్ళ మనసు ఏది చెప్తే వాడికి మంచి అనుకుంటే వాళ్ళ మనసుకి చేసేస్తారు. వాడి పక్కకి వాడికి కష్టం, నష్టం అనేది ఉన్నా గూడా అలా చేసేస్తారు. ఏంటంటే వీళ్ళు పూర్తిగా తమో గుణం ఉన్న మానవులనమాట. వీళ్ళు ఎంతసేపు ఎలా ఉంటారంటే ఆహారము, నిద్ర. తిన్నామా, పడుకున్నామా. మైథునాలంటే లైంగిక కోరికలతో ఉంటారనమాట వీళ్ళు. ఆహారము, నిద్రతో ఉంటారు. అంటే వాళ్ళ శరీర సుఖాలు వాళ్ళే కోరుకుంటా ఉంటారు. వాళ్ళు తీర్చుకుంటా ఉంటారు. అలానే జీవిస్తారు. వాళ్ళ శరీర సుఖాల కోసమే జీవిస్తారు. ఇక జీవితం అంతా వెచ్చిస్తారు గానీ, ఇట్లా జీవితం అంతా వెచ్చిచ్చి వాళ్ళ శరీరాన్నే చూసుకుంటారు గానీ, కాస్త గూడా బుద్ధిననేది ఉపయోగించరనమాట వీళ్ళు. ఇలాంటి మానవులు. కొద్దిగా గూడా బుద్ధిని ఉపయోగించరు. ఇప్పుడేం చూస్తారంటే ఎదుటి వాళ్ళ కోరికని ఇప్పుడు జంతువులని అనుకోండి, జంతువుని హింసించి తింటారు. అంటే చంపి తింటారు వాళ్ళు. తమో గుణం ఉన్న మనుషులు జంతు మాంసం కూడా తింటారు. జంతువుల్ని హింసిస్తారు. అంటే ఏంటి వాళ్ళకి ఆ బుద్ధి అనేది లేదు కాబట్టి. ఎదుటి వ్యక్తి బాధపడతాడని కూడా తెలీదు. వీళ్ళకేంటంటే ఒక గొడ్డుకి గాని, ఆవుకి గాని ఆకలి వేస్తే చేలు ఎట్లా మేసి వచ్చేస్తదో, అలానే వీళ్ళకి కూడా అంటే ఒక గొడ్డుతో పోలుస్తున్నారిక్కడ. ఆ మానవుల్ని జంతు జాతి మానవులే వాళ్ళ జంతు స్వభావం ఉన్న మానవులు ఒక గొడ్డులాగా ప్రవర్తిస్తారనమాట. వాళ్ళకి బుద్ధి అనేది లేదు గాబట్టి వీళ్ళందరూ పశువృత్తి కల మానవులు కూడా అంటారు. ఇట్లాంటి వాళ్ళని పశువృత్తి. అంటే అవతల వాడిని హింసిస్తారు గానీ వాళ్ళకి ఏది మంచి, చెడు అనేది తెలీదు. ఇలాంటి మానవులొచ్చేటప్పటికి జంతు స్వభావం ఉన్నవాళ్ళు ఇలానే ఉంటారు. నెక్స్ట్ వచ్చేటప్పటికి 2 మానవ స్వభావం ఉన్న మానవులంటండి. వీళ్ళేంటంటే వీళ్ళకంటే కొద్దిగా డెవలప్ తీసుకొని వీళ్ళొచ్చిన వాళ్ళనమాట. మానవ స్వభావం ఉన్న మానవులు. వీళ్ళు రజోగుణంలో ఉంటారు. పూర్తిగా తమో గుణంలో ఉన్నవాళ్ళు జంతు స్వభావం ఉన్నవాళ్ళు. వీళ్ళు కాస్త రజోగుణంలోకి వచ్చిన వాళ్ళు. రజోగుణంలో ఉన్నవాళ్ళంటే వీళ్ళు కర్మలెక్కువ చేస్తారు. ఇక్కడ కర్మలంటే పాపాలని కాదండి. కర్మలంటే పనులు. అంటే కర్మలు వీళ్ళు చేస్తారు. ఏంటంటే పాప కర్మలు గాని, పుణ్యకర్మలు గాని చేస్తారు వీళ్ళు. అవి పాపకర్మలవని, పుణ్యకర్మలయినయి. ఇప్పుడు మనకు తెలిసింది ధ్యానంలోకొచ్చిన తర్వాత పాపకర్మలు చేస్తే, పుణ్యకర్మలు చేయిస్తే ఎక్కడికి ఏ లోకాలకి వెళతాం అన్న విషయం తెలిసింది. పాపకర్మలు చేస్తే భువర్లోకం దాకెళ్తాము. పుణ్యకర్మలు చేస్తే వరకు ఎళ్తామని తెలుసుకున్నాం. ఇలా కర్మలు చేసేవాళ్ళు వీళ్ళు రజోగుణంలో ఉంటారు. ఇప్పుడు ఉన్న స్థితి కంటే ఇంకా ఉన్నత స్థితికెళ్ళాలని వాళ్ళు కోరుకుంటా ఉంటారు. అంటే ఇప్పుడు ఆర్థిక స్థితి గాని, ఏదైనా గాని, ఇప్పుడు ఉన్న పరిస్థితి కంటే ఇప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళని గమనించుకొని వాళ్ళు వాళ్ళకంటే బాగుండాలి. మన పక్కన వాళ్ళకంటే ఉన్నత స్థితిలో ఎదగాలని కృషి చేస్తా ఉంటారు. నిరంతరం కర్మలు చేస్తూనే ఉంటారు. అంటే పని చేస్తారు. బద్ధకిచ్చరు వీళ్ళేమి తమో గుణంలో వాళ్ళలాగా వీళ్ళేమి బద్ధకిచ్చరనమాట. వీళ్ళేంటంటే ఎప్పుడు కర్మలు చేస్తూ ఉంటారు. ఎదుటి వారికంటే ఉన్నత స్థాయిలో ఉండాలి అని కోరుకుంటారు. ఎలా అంటే మనం రజోగుణంలో ఇప్పుడు మనం పురాణాల్లో తీసుకుంటే ఎలా అవుతుంది రజోగుణంలో రావణాసురుడిని ఉదాహరణగా తీసుకోవచ్చు. రావణాసురుడు ఎలా అంటే ఎంతో సాధన చేసి చివరికి ఆయన దేవుడిని మెప్పించి, ఆ శివుడిని మెప్పించి ఆత్మలింగాన్ని కూడా పొందాడు ఆయన.
ఆత్మలింగాన్ని పొంది అంతటి ఆయన అష్టదిక్పాలకనే ఆయన సింహాసనానికి మెట్లుగా వేసుకున్నాడు. ఆయన అంత అంత గొప్ప వ్యక్తి. అంత ధ్యానంలో ఎంతో శివుడిని ధ్యానం చేసేవాడు. కానీ ఆయన దగ్గర ఉన్న ఒకే ఒక గుణం రజోగుణం. ఆ రజోగుణం వల్లే అతను నాశనం అయిపోయాడు. అంటే అహంకారంతోనే నాశనం అయిపోయాడు. అలా అలాంటి మానవుల్ని ఉదాహరణగా అంటే పురాణాల్లో అలా ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఈ ఈ మానవ స్వభావం ఉన్న మానవులు ఎలా ఉంటారంటే చుట్టూ ఉన్న వాళ్ళకంటే బాగా ఉండాలని నిరంతరం శ్రమ పడుతూ ఉంటారు. ఎప్పుడు శ్రమ పడుతూ ఉంటారు. వాళ్ళకి ధర్మం అనేది తెలుసు. అధర్మం అంటే ఏంటో తెలుసు. శాస్త్రాలు తెలుసు. వీళ్ళకి తెలుసు భగవంతుడి మీద కూడా నమ్మకం ఉంటుంది. తమో గుణంలో ఉన్నవాళ్ళు పూజలైతే చేయరు గానీ, రజో గుణంలో ఉన్నవాళ్ళు పూజలు చేస్తారు. భగవంతుడంటే వాళ్ళకి నమ్మకం ఉంటుంది. పుణ్యం చేయాలని చేస్తారు. చేస్తారు గానీ ఎట్లా చేస్తారంటే, వాళ్ళ దగ్గర ఉన్నదేమీ పెట్టరు. సహాయం చేస్తారు. దాన ధర్మాలు చేస్తారు. ఏదైనా అంటే పూర్తిగా నష్టపోయి మాత్రం అంటే ఉన్నదంతా లోక కళ్యాణానికి ఉపయోగించాలి అని అనుకోరు. ఏదో కొంత సహాయం చేయాలి అని అలానే ఉంటారు మానవ జన్మ ఉన్నవాళ్ళు. అంటే వీళ్ళకి ఎలా అంటే వీళ్ళకంటే తమో గుణంలో ఉన్న ఈ జంతు స్వభావాల కంటే కాస్త మేలు వీళ్ళు. రజోగుణం ఉన్న మానవులు. అంటే వాళ్ళ వరకు అయినా వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళకంటే కొద్దిగన్నా సహాయం చేయగలుగుతారు ఉన్న దాంట్లో. కానీ తమో గుణం ఉన్నవాళ్ళు అలా కాదు గదా! నెక్స్ట్ మూడో వాళ్ళొచ్చేటప్పటికి దైవత్వ మానవులు. ఈ దైవత్వం ఉన్న మానవులు అంటే వీళ్ళందరూ ఇప్పుడు మనకి మెడిటేషన్‌కొచ్చినోళ్ళు ఇప్పుడు మనం అందరం దైవత్వం కాస్తా కూస్తా దైవత్వం ఉన్న మానవుల్లోకే వస్తాము. అంటే వీళ్ళెలా ఉంటారు సాత్విక గుణంలోకొచ్చేస్తారు. రజోగుణం గూడా వదిలేసి సాత్విక గుణంలోకొచ్చేస్తారు. వీళ్ళెప్పుడు దైవంగా ప్రజలకి అంటే ఓ భగవంతుడిగా ప్రజలకి ఏదో ఒక సహాయం చేయాలనుకుంటారు. ఏదో ఒక ఉపకారం చుట్టూ ఉన్న వాళ్ళకి ఏదో ఒక సహకారం ఏదో ఒకటి చేయాలనుకుంటారు ఎప్పుడును. వీళ్ళు గూడా శాస్త్రాన్ని అధ్యయనం చేస్తారు. ధర్మాన్ని ఆచరిస్తా ఉంటారు. వీళ్ళకి ఇలాగ సత్వగుణంలోకొచ్చారు గాబట్టి వీళ్ళకి సద్గురువు అనేళ్ళు దొరుకుతారు. ఇప్పుడు మనకి పత్రి గారు ఎలా దొరికారో అలానే మనకు కూడా మనకి ఇట్లా సత్వగుణంలో వచ్చిన వాళ్ళకి సద్గురువు దొరుకుతాడనమాట. ఆ సద్గురువు దొరికితే వీళ్ళకి దొరికే వరకు వీళ్ళు స్థిమితాన్ని పడరనమాట. ఏదో లోక కళ్యాణాలు ఇప్పుడు మనం చుట్టూనే చూస్తుంటారు చాలా మంది అన్నదానాలు, దాన కార్యక్రమాలు ఇవన్నీ చేస్తా ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళకిట్లా సద్గురువు దొరికి, "అయ్యా! నువ్వే భగవంతుడు. నువ్వు చేయాల్సిన ఆత్మసేవలు, ఇలాంటి సేవలు కాదు నువ్వు చేయాల్సింది. ముందు ఆత్మసేవలు చెయ్యి. ఆళ్ళే మానవుడెవరో తెలుసుకో చెప్పు ముందు" అని చెప్పేసేసి ఇలా బోధిస్తూ ఉండేప్పుడు సద్గురువు దొరికే వరకు వాళ్ళు ఇది ఎట్లా అంటే అన్నదానం చేస్తే పుణ్యం వస్తది. ఇట్లాగా వస్త్రదానం చేస్తే పుణ్యం వస్తది. ఈ కార్యక్రమం చేస్తే పుణ్యం వచ్చిద్దని చేస్తారు. అలా పుణ్యం వస్తే ఏమవుతది వాళ్ళు స్వర్గలోకం వరకు వెళ్లి మళ్ళా వచ్చి అవి ఆ పుణ్యం అంటే ఆ భోగాన్ని అనుభవించడానికి మళ్ళా జన్మ తీసుకోవాల్సిందే. కానీ వాళ్ళకొక సద్గురువు దొరికితే ఏమవుతది? అయ్యా! ఎళ్ళాల్సింది స్వర్గలోకం వరకు కాదు. దాన్ని దాటి నువ్వు, నువ్వు ఏంటి? నువ్వే భగవంతుడివని తెలుసుకొని, అది దాటి నెక్స్ట్ జన్మలో లేని స్థితిని నువ్వు పొందు. ఆ సత్యలోకం చేరుకో అని ఎప్పుడు తెలుస్తుంది? ఆ సద్గురువు దొరికినప్పుడే మనకు తెలుస్తుంది మానవుడికి. అలా ఎందుకంటే సద్గుణంలోకి వచ్చిన వాళ్ళకే మనకి సద్గురువు దొరుకుతాడనమాట. అప్పటి వరకు ఆళ్ళేం చేస్తారు? యజ్ఞాలు, యాగాలు, నోములు ఇలాంటివి చేస్తూనే ఉంటారు వాళ్ళు. మంచి పనులే చేస్తారు. లోక కార్యక్రమాలు చేస్తారు. కాకపోతే వాళ్ళు పుణ్య కార్యక్రమాలు చేస్తారు. పుణ్యం వస్తుందని చేస్తారు. అంతే. ఇప్పుడు మనకి ఇప్పుడు మనకి ఈ జ్ఞానం పత్రిజీ గారు ఈ జ్ఞానం తెలుసుకున్న వరకు అలానే మనం చేసాం. ఇప్పుడు మన గురువైన ఇంకా తటవర్తి రాఘవరావు గారు కూడా తీసుకుంటే, ఆ గురువు గారు కూడా చెప్తూ ఉంటారు ఎప్పుడు వాళ్ళు కూడాను వెంకటేశ్వర స్వామి గుడి కట్టిచ్చారు. ఎంతో భక్తితో పెద్ద విగ్రహం పెట్టి వాళ్ళ సొంత స్థలంలోనే పెద్ద వెంకటేశ్వర స్వామి గుడి కట్టిచ్చారు. అక్కడ పక్కనే ధ్యాన మందిరం కూడా కట్టేసారు. కానీ ఆ సార్‌కి అప్పటికి సద్గురువు ఇక్కడ పత్రిజీ గారు దొరకలేదు. కానీ అంత గుడి కట్టించి అన్ని ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళంట సారు. హోమియోపతి ఫ్రీగా ఎన్నో సర్వీసెస్ చేశారు. చలివేంద్రాలు పెట్టడం ఇలాంటి ఎన్నో సర్వీసెస్ చేశారు ఫ్రీగా. కానీ అతనికి ఒక సద్గురువు అనేది దొరక్క అంటే నేనేం చేయాలి? ఇన్ని చేసినా నా ఇంక సార్‌కి తృప్తి అనేది కలగలేదు. ఇంకా నేనేదో చేయాల్సి ఉంది. ఇంకా నేనేదో చేయాల్సింది. చేయాల్సింది నేను ఇది కాదు. నేనొచ్చింది భూమి మీదకి ఇది కాదు. ఇది చేయటం కోసం కాదని ఎంతో తపన పడేవాళ్ళంట. ఎంతో మంది యోగుల్ని కలిసారంట సార్‌కి. వాళ్ళు చెప్పిందంతా వాళ్ళ శారీరక స్థితి గురించే చెప్పేవాళ్ళంట. వాళ్ళ శరీరాన్ని గురించి చెప్పేవాళ్ళంట. కానీ సార్‌కి తృప్తి అనేది ఉండేది కాదంట. వీళ్ళు ఇంకా ఇంతమంది యోగులు చెప్పినా వీళ్ళు శరీరాన్ని గురించి చెప్తున్నారు.
ఈ జన్మ గురించి చెప్తున్నారు అని చెప్పేసేసి ఆయనకి తృప్తి అనేది లేక చివరకు పత్రిజీ గారు దొరికిన తర్వాత, అయ్యా నువ్వే ఆత్మవయ్యా, నువ్వే దేవుడివి ఎవరో కాదు. నువ్వే దేవుడు. నువ్వు శరీరాన్ని కాదు. నువ్వు పలానా రాఘవరావు సారివి కాదు. నువ్వే ఆత్మవయ్యా అని చెప్పినప్పుడు సార్‌కి అప్పుడు తెలుసుకున్నారంట. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా సారు ఆత్మ కార్యక్రమాలకి కానీ, మాములుగా దేహానికి సంబంధించిన ఏ కార్యక్రమాలు గాని, అంటే డబ్బు గాని, ధనం కానీ, లేకుంటే ఏదైనా వాక్కు గాని ఏదైనా గూడా జ్ఞానానికి సంబంధించిందే చేస్తారు గానీ, శరీరానికి సంబంధించిన ఏ పనులు నేను చేయటం మానేశాను. వ్యాపారాలన్నీ మానేసేసి, నేను ఆత్మ మార్గంలోనే ఆత్మ కార్యక్రమాలే, ఆత్మ జ్ఞానం పొందే కార్యక్రమాలే చేస్తున్నాను అని చెప్పి సార్ చెప్తూ ఉంటారిప్పుడు. మేడము, సారు ఇప్పుడు ఊరు ఊరు తిరిగి క్లాసెస్ అన్నీ అందిస్తున్నారు. ఆత్మజ్ఞానం బోధించే క క్లాసెసే చెప్తున్నారు సారు, మేడం. ఇలాగా దైవత్వ మానవులు ఇలాగే చేస్తారు. దైవత్వ మానవులు చేసేవన్నీ ఇలానే ఉంటాయి. ఇప్పుడు మనం ఎలా ఖనిజంగా శిలలుగా వచ్చి ఏం సాధించాం? వృక్షంగా గూడా వచ్చి కొద్దిగా ఇప్పుడు శిలలుగా వచ్చినప్పుడు ఏమీ సాధించలేకపోయాం. వృక్షంగా వచ్చినప్పుడైనా కొద్దిగా ప్రజలకి అంటే ఎలాగు? కొద్దిగా పూలు, కాయలతో ఇట్లాగా ప్రజలకన్నా ఉపయోగపడ్డారు వృక్షజాతి. కానీ జంతువుగా ఉంచినప్పుడు ఇంకొంచెంగా ఉపయోగపడతారు. ఏంటంటే జంతువులుగా వచ్చినప్పుడు జంతువుల నుంచి వచ్చే ఇది పాలు కానీ ఏవైనా ఇలాంటివి అంటే పొలాల్లో పని చేయటం గాని, మనం ఏదైనా జంతువులతో చేయించుకునే పని గాని ఉంటాయి గదండీ! అలాగా జంతువులనేవి కొన్నన్నా ఉపయోగపడతాయి. కానీ కాబట్టి బుద్ధిని ఉపయోగించి మానవుడికొక్కడికే బుద్ధి ఉంది గాబట్టి, ఆ బుద్ధిని ఉపయోగించి గురువు ద్వారా, శాస్త్రాల ద్వారా అన్నీ అధ్యయనం చేసి, మనకి గురువు ద్వారా, శాస్త్రాల ద్వారా అన్నీ అధ్యయనం చేసి, తన స్వస్వరూపం ఏదో తెలుసుకోగలరు. ఒక్క మానవుడే అలా తెలుసుకోగలడు. తన స్వస్వరూపం ఏంటో తెలుసుకోగలడు. కానీ ఆ బుద్ధిని వినాశనం చేస్తే ఎన్నటికైనా జీవుడుగానే మిగిలిపోతాడు. దేవుడిగా అవ్వలేడు. జీవుడుగానే ఉంటాడు. అంటే పుట్టాము, ఈ శరీరాన్ని తీసుకున్నాము, బ్రతికాము, ఎళ్ళిపోయాము. అక్కడికెళ్ళిన తర్వాత పైలోకాలకెళ్ళిన తర్వాత ఏం సాధించొచ్చావయ్యా నువ్వు భూమి మీద అంటే, ఏమీ సాధించి రాలేదు. అన్నీ వదిలేసి అక్కడేమి చేయకుండా మళ్ళీ కర్మలు తీసుకొని మళ్ళీ భూమి మీదకి రావాల్సిందే. అలాంటి మానవుడు. ఎప్పుడైతే మానవుడు జీవుడిగా గాకుండా దేవుడిగా తెలుసుకుంటాడో, కొన్ని కర్మలైనా మనం వదిలించుకోగలుగుతామనమాట ఈ భూమి మీద. ప్రకృతి బుద్ధి అనేది వరం లాంటిది. ప్రకృతిలో బుద్ధి అనేది మానవుడికి వరం లాంటిది. ఏ జీవికి బుద్ధి అనేది లేదు. అందుకే మానవుడి కంటే ఇవన్నీ తక్కువ స్థాయి గలవి. అంటే మానవుడి కంటే ఒక్క మానవుడి యొక్క గొప్పతనం అని అనుకున్నాం కదా! ఇప్పుడు. అందుకనే ఒక్క మానవుడే గొప్పవాడు. బుద్ధి అనేది మానవుడికి మాత్రమే ఉంది. జంతువులకి వాటికి జంతువులకి గాని, వృక్షాలకి గాని వాటికి ఏటికి బుద్ధి అనేది లేదు. అవి కొన్ని అనుభూతులు మాత్రం పొందుతాయి. ఇప్పుడు వృక్షానికి ఏ అనుభూతి లేదు. జంతువుకైతే అనుభూతి ఉంది గాని అది వ్యక్తం చేయలేదు. ఇలాంటివన్నీ చెప్పుకున్నాం. మానవుడు మహాత్ముడిగా, మాధవుడిగా ఎదగలడు. ఒక్క మానవుడే బుద్ధిని ఉపయోగించి మహాత్ముడిగా, మాధవుడిగా ఎదగగలడు. ముందు సాధన ద్వారా తన స్వరూపం ఏదో తెలుసుకోవాలి. సాధన అనేది ఉండాలి. అన్నిటికి తన స్వస్వరూపం తెలుసుకోవటం కోసం ఆ సాధన అనేది ఉండాలి. ఆ సాధన వచ్చినప్పుడే జ్ఞానం అది తెలుసుకోవాలి సాధన చేసి. అది తెలుసుకున్నప్పుడే తన స్వస్వరూపం ఏదో తెలుసుకోగలడు మానవుడు. మానవుడు అనుభవం బుద్ధితో ముందు నిక్షిప్తమై ఉంటుంది. అనుభవం అనేది బుద్ధితోనే నిక్షిప్తమై ఉంటుంది. ఇప్పుడు రకరకాల మనుషులు మనకు కళ్ళ ముందు కనపడుతూ ఉంటారండి. ఆళ్ళని ఒక అంచనా వేయొచ్చు. వాడు బుద్ధున్నవాడా? బుద్ధి లేనివాడా? వాళ్ళ మాటలను బట్టి, వాళ్ళ చేష్టలను బట్టి, వాళ్ళ పనులను బట్టి మనం కొద్దిగా అంచనా వేయొచ్చు. బుద్ధిని ఉపయోగించే మానవుడు మహాత్ముడు కాగలడు. అంతే గదండీ! బుద్ధిని ఉపయోగించి మహాత్ముడు మాధవుడు కాగలడు, మహాత్ముడు కాగలడు. బుద్ధిని నాశనం చేసుకొని పశువులందరిని కష్టపెట్టి దిగజారకూడదు. బుద్ధి లేకుండా చేసే పనులతో పశువులాగా అందరిని కష్టపెట్టి దిగజార్చకూడదు అని చెప్పి చెప్తున్నారిక్కడ. బుద్ధి ఉపయోగించేవాడు సరిగ్గా ప్రవర్తిస్తాడు. బుద్ధిని ఉపయోగించకుండా దుర్వినియోగం చేసేవాడు సరిగాని ప్రవర్తనతో ప్రవర్తిస్తుంటాడు. వాడి ప్రవర్తన అనేది సరిగ్గా ఉండదు. బుద్ధి లేని వాడికి సరిగా ప్రవర్తన ఉండదు. ఈ సృష్టిలో అతి గొప్ప జీవి మానవ జన్మే. అది తెలుసుకున్నాం ఇప్పుడు. దైవాన్ని తెలుసుకునే ఏకైక జన్మే మానవ జన్మ. మనం దైవాలము అని ఆత్మస్వరూపులు మన స్వస్వరూపం ఏంటో అదే తెలుసుకోగలిగే ఒక్క జన్మ ఒక్కటే మానవ జన్మ. వీటిల్లోనే ఉంది. ఇది తెలుసుకోవాలి అంటే మనం ఏం చేయాలి?
ధ్యాన సాధన చేసి మనం జ్ఞానాన్ని పెంచుకున్నప్పుడే ఇది తెలుసుకోగలం. ఎందుకంటే సాధన చేయగలిగితేనే మానవుడు శక్తివంతుడవుతాడు. సాధన చేసినప్పుడే మనం శక్తివంతులం అవుతాం. బుద్ధిని ఉపయోగిస్తేనే తెలుసుకోగలడు అదేంటండి. బుద్ధి ఉపయోగించకపోతే ఏమవుతది? నా వల్ల కాదు ఈ సాధన అని చెప్పేసేసి బుద్ధిని ఉపయోగించిన వాడు ఈ సాధన అనేది నా వల్ల కాదనుకుంటాడు. దేవుడికి దండం పెట్టుకుంటే అయిపోయిద్దిలే, ఈ కోరికలు తీరిపోతాయిలే అనుకుంటాడు. కానీ మానవుడు తెలుసుకున్నది మొత్తం ఒక్క మానవుడు తెలుసుకున్నది మొత్తం మానవ జాతి. అంటే ఏ మానవుడైనా అందరూ ఒక్కటే. ఒక శక్తి ఒకళ్ళ దగ్గర ఒక శక్తి, ఇంకొకళ్ళ దగ్గర ఇంకొక శక్తి ఉండదు. అందరి మానవుల దగ్గర ఆత్మశక్తి అనేది ఒక్కటే. అందరూ పరమాత్మ స్వరూపులే. ఆత్మశక్తి అనేది అందరికీ ఒకేలాగుంటది. ఆ భగవంతుడు యొక్క ఆత్మశక్తి అందరికి అది మనం బుద్ధితో ఉపయోగించుకున్న దాన్ని బట్టే మనకి వస్తుందనమాట అది. ఇది అర్థం చేసుకుంటే ప్రతి ఒక్కరూ దైవంగా ఎదగలిగే అర్హత ఉంటది. ఇది మనం అర్థం చేసుకుంటే మనం ఆత్మలు, మన ఆత్మశక్తి అందరికీ ఒకేలాగుంటది. ఇది అర్థం చేసుకుంటే అందరం దైవాలుగా ఎదగగలం. మనం ప్రతి ఒక్కళ్ళం దైవాలుగా ఎదగగలం. ఈ సృష్టిలో 84,00,000 జీవరాశిలో మానవుడికే ఒక్కడికే ఆ అర్హత ఉన్నది. అంటే దైవంగా ఎదగగలిగే అర్హత మానవుడికి మాత్రమే ఉన్నదన్నమాట. అందుకనే అది గ్రహించి ప్రతి వాళ్ళు ధ్యానం చేయాలి. దైవంగా మారాలి ధ్యానం చేసి. ఇలా తెలుసుకోపోతే ఏమవుతదంటే, ఏ సందేహాలుంటాయనమాట. ఒకళ్ళు ఇంకొకళ్ళున్నారనుకోండి, బాగా ధ్యానం చేసి వాళ్ళెంతో శక్తివంతులవుతారు. ఇప్పుడు నేనున్నాననుకోండి, మా చుట్టాలే అడుగుతారు, "నువ్వు చాలా ఎక్కువ పని చేస్తావు, అలసిపోవా?" అంటారు. ఎందుకంటే మనం ధ్యానం చేస్తున్నాం. మనలో శక్తి అనేది చాలా ఎక్కువగా వస్తుందనమాట. అంటే ఏదైనా పని చేయగలం. ఇంకొక విషయం చెప్తామండి. ఒక ఉపమానం చెప్పుకుందాం బుద్ధి గురించి. అంటే బుద్ధి ఎలా వికసింప చేసుకోవాలని ఒక ఉపమానం వచ్చి. అంటే పుటంలో పెడితే బంగారం శుద్ధి అయ్యి, విలువ ఎలా పెరుగుతుందో బంగారానికి. అంటే పుటంలో పెడితే బంగారం శుద్ధి అయ్యి, బంగారం యొక్క విలువ ఎలా పెరుగుతుందో, అలానే ధ్యానం చేస్తే మలిన గుణాలు శుద్ధి అయ్యి, మానవునికి విలువ పెరుగుతుంది. అలానే ధ్యానం చేస్తే మలిన గుణాలు పోయి మలిన గుణాలు శుద్ధి అయ్యి మానవుని విలువ పెరుగుతుంది. అంటే పుటములో పెడితే అంటే ఇక్కడ బంగారం ఉందనుకోండి. ఇప్పుడు మనం ఆర్నమెంట్ బంగారం పెట్టుకుంటాం మనం అందరం. అది వస్తువు పాడైపోయిందనుకోండి, మళ్ళా ఏం చేస్తాం? అది కరిగిస్తాం. వస్తువు చేసేటప్పుడు వేరే లోహాలన్నీ కలుపుతాడు బంగారానికి. అంటే వస్తువు అది తయారవ్వటం కోసం అని చెప్పేసేసి ఒరిజినల్ బంగారంతో వస్తువు తయారు చేయలేడు గాబట్టి అతను కొద్దిగా వేరే లోహాలు కలుపుతాడు. కానీ మనం మార్చుకునేటప్పుడు మళ్ళీ వేరే వస్తువు చేసుకున్నప్పుడు దాన్ని శుద్ధి చేస్తాడు. ఆ లోహాలన్నీ కరిగించటానికి. అలానే పుటంలో అంటే ఒక మంటలో పెడతాడనమాట ఆ బంగారాన్ని. పెట్టినప్పుడు ఆ బంగారంలో ఉన్న లోహాలన్నీ కరిగిపోయి శుద్ధి అవుతుంది. అప్పుడేమవుతుంది? ఆ శుద్ధి అయిన బంగారానికి విలువనేది ఎక్కువుంటది. ఆ శుద్ధి అయిన బంగారానికే విలువనేది ఎక్కువుంటుంది. అలానే మన మనస్సు గూడా శుద్ధి చేసుకున్న మానవుడికి, మనసుని గూడా అలా బంగారంలా శుద్ధి చేసుకున్న మానవుడికి విలువనేది ఎక్కువుంటుంది. అంటే ఏంటి? బంగారం మలిన మనసుతో ఉన్నవాడి కంటే మనసు శుద్ధి అయిన మానవుడికే విలువనేది ఉంటుందనమాట. బంగారాన్ని పుటంలో పెడతారు అంటే మంటలో పెట్టినప్పుడు దానిలో ఉన్నటువంటి మలిన లోహాలన్నీ తొలగి, ఆ వేడికి స్వచ్ఛమైన బంగారం బయటకొస్తుంది. ఆ పుటంలో పెట్టిన బంగారంలో మలినాలన్నీ అంటే మనం వేసుకుంటే కొద్దిగా మురికి గాని, వేరే లోహాలు గాని అవన్నీ పోయి మంచి స్వచ్ఛమైన బంగారం బయటకొస్తది. అప్పుడు దాని యొక్క విలువనేది ఎక్కువుంటుంది. అలానే మనసు కూడా మనం ధ్యానం చేసి అంటే ఈ శ్వాస మీద ధ్యానం చేసి పత్రి గారు మనకిచ్చిన శ్వాస మీద ధ్యానం అంటే తీవ్రంగా చేసి ఆలోచన రహిత స్థితిలో తీవ్రంగా చేసినప్పుడే మనకి మనసు అనేది శుద్ధి అవుతుంది. అలాంటి మానవులకే విలువ ఉంటుంది అని చెప్తున్నారిక్కడ. అంటే ఏంటి? అలా శుద్ధి అయినప్పుడు, మనసు శుద్ధి అయినప్పుడు మన గుణాలు మారతాయి. మనలో గుణాలు అంటే మనలో ఉన్నయి కొంతమంది తమో గుణంలో ఉండొచ్చు. కొంతమంది రజో గుణంలో ఉండొచ్చు. ఈ గుణాలన్నీ ఒక్కొక్కటి వదిలించుకుంటూ మనం తీవ్రంగా సాధన చేసినప్పుడు ఒక్కొక్క స్టెప్ ఎక్కుతూ మనం సాత్విక గుణంలోకొచ్చేస్తాం. ఇప్పుడు జంతువుల్ని తినే మానవులున్నారనుకోండి. నాన్ వెజ్ తినే మానవులున్నారు. అవన్నీ మానుకున్నాము. శుద్ధ సాత్విక ఆహారంలోకి వచ్చాము.
ఇప్పుడు సార్ గురువు గారు బోధించిన చిన్నులు చివరికి శాకాహారంలో కూడా చిన్నులపై కూడా మానమన్నారు పత్రి గారు. ఆ చిన్నులపై కూడా మానేసి శుద్ధ సాత్విక ఆహారం అంటే ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా ఉన్న ఆహారం తీసుకుంటే ధ్యానం అనేది బాగా కుదురుతుంది అని మనకి బోధించారు గురువులు. అలా చేసుకుంటూ సాత్వికమైన ఆహారం తీసుకుంటే మనకి మనసు అనేది శుద్ధి అవుతుంది. ఆ మనసు శుద్ధి అయినప్పుడు ఏమవుతది? మన గుణాలను ఒకే గుణమేమో మనం వదిలించుకుంటాం. ఆ గుణాలు వదిలినప్పుడు మనకి శుద్ధ సాత్వికంలోకి, ఆ సాత్వికం నుంచి గూడా శుద్ధ సాత్వికంలోకి రాగలుగుతాం. ఆ మలిన గుణాలన్నీ పోగొట్టుకొని సాత్వికంలో నుంచి గూడా శుద్ధ సాత్వికంలోకి రాగలుగుతాం. కానీ ఇది ఎప్పుడూ ఉండదండి. మనం వచ్చిన శుద్ధ సాత్వికంలో ఉన్నప్పుడు మనం చేసేవన్నీ మళ్ళీ బయటికెళ్ళి ప్రాపంచికంలోకెళ్ళి మళ్ళీ అన్నీ పట్టించుకున్నాం అనుకోండి, మళ్ళీ మనసు తయారవుతది. అలా ఎప్పుడు ఉండదు శుద్ధ సాత్వికం. కానీ ఎప్పటికప్పుడు ధ్యానం చేసుకుంటూ మన మనసుని ఎప్పటికప్పుడు శుద్ధిగా ఉంచుకోవాలి. ఆ మనసనే మెయిన్ అసలు ధ్యానం అనేది ఇప్పుడు మనం కళ్ళు మూసుకోవటం, కదలకుండా కూర్చోవడం కూర్చోగలం. కానీ ఆలోచనలైతే కంట్రోల్ చేసుకోలేం. ఆలోచనలు కంట్రోల్ చేయాలంటే మన ప్రాపంచిక జీవితాన్ని ఎంత తగ్గించుకుంటామో, అప్పుడే మనకి ధ్యానం అనేది కుదురుతది. ఆలోచనలు గూడా తగ్గుతాయి. ఆ మలిన మనసు ఆ మనసు అనేది మనసు మీద ఎప్పుడును ఆలోచనలు ఎలా ఉంటాయి? కారు మబ్బులా కమ్ముకొనుంటాయంటండి ఆలోచనలు. ఆ కారు మబ్బు వీడితేనే గదా! సూర్యుడి యొక్క వెలుగు మనకు పడేది. ఆ కారు మబ్బు వీడితేనే ఆ సూర్యుని యొక్క వెలుగు మనకు భూమి మీద పడుతుంది. అలానే ఆ కారు మబ్బు అంతా తీసేస్తే నా మనసంతా శుద్ధి చేసుకొని, ఆ క్రిస్టల్‌లాగా మనసుని తయారు చేసుకోగలిగితేనే మనం ఆత్మని చేరుకోగలుగుతాం. అంత ప్రకాశవంతమైన అంటే కోటి సూర్యుల వెలుగు కలిగిన అంత శక్తిమైన ఆత్మను చేరుకోవాలంటే, ఈ మనసుని ఎంత శుద్ధి చేసుకోవాలో చూడండి. అంత శుద్ధి చేసుకొని, మనం బుద్ధిని వికసింపజేసుకొని, ఒక్కొక్క గుణాన్ని మనలో ఉన్న దుర్గుణాన్ని, చెడు గుణాలన్నీ వదిలించుకుంటూ, ఆ గుణాలన్నీ వదిలించుకుంటూ చేరితేనే చివరికి ఆత్మ దగ్గరికి చేరుకోగలం మనం. కానీ ఎప్పుడైతే మనం ధ్యానంలో మళ్ళీ వెనక్కొచ్చామో, అప్పుడు మళ్ళీ మన మనసు మలినమవుతూనే ఉంటది. అందుకని నిత్యం ధ్యానం మానకూడదు. నిత్యం ధ్యానం మానకూడదు. మనం తీసుకునే ఆహారం గూడా శుద్ధ సాత్వికమైన ఆహారం కఠినంగా పాటించాలంటారు ఆహార విషయంలో గురువుగారు. ఆహారం అనేది కఠినంగా పాటిస్తూ, మనం ధ్యానం నిత్యం చేస్తూ ఉంటే, మనం శుద్ధ మన గుణాలు శుద్ధి అవుతాయి. మన బుద్ధి అనేది వికసిస్తుంది. మన గుణాలు శుద్ధి అయితే ఆటోమేటిక్‌గా ఆ మనసు శుద్ధి అయితే మనం ఆత్మను చేరుకోగలుగుతాం. అలానే శుద్ధ మనసు ఉన్నవారిని ఇష్టపడతారు ఎవరైనా. అంటే ఇప్పుడు చూడండి శుద్ధ మనసు ఇప్పుడు మనకున్నారనుకోండి మన చుట్టూరే ఎవరన్నా మనకు తరిగారనుకోండి మన ఫ్రెండ్స్ ఎవరన్నా, "వీడు చాలా ప్లెయిన్‌గా ఉంటాడురా" అంటాం. ప్లెయిన్‌గా ఉన్న వాళ్ళతో మనం మాట్లాడగలుగుతాం. వాళ్ళంటే మనకి ఇష్టపడతాం. అలానే ఇక్కడ ఒక మాట, పక్కన ఒక మాట చెప్పి, వాళ్ళకొక మాట, వీళ్ళకొక మాట చెప్పిన వాళ్ళని మనం ఇష్టపడం. వాళ్ళని నమ్మను కూడా నమ్మము వాళ్ళ మాటలను కూడా. అలానే ఇక్కడ కూడా సార్ చెప్తున్నారు. శుద్ధ మనసు ఉన్న వాళ్ళని అందరూ ఇష్టపడతారండి. అంతే గదండీ! శుద్ధ మనసు ఉన్న వాళ్ళని అందరం ఇష్టపడతాం. వాళ్ళు చాలా ప్లెయిన్‌గా ఉంటారు. అంతా ఒకే మాట మీద ఉంటారు. రకరకాల మాటలు మాట్లాడరనమాట. అందుకే ప్రతి ఒక్కరూ బంగారాన్ని పుటంలో పెట్టినట్టు మనసును కూడా శ్వాస మీద ధ్యాసతో ధ్యానంలో పెట్టాలంట. మన మనసును గూడా పుటంలో అంటే బంగారాన్ని పుటంలో ఎట్లా పడేస్తే అది శుద్ధమైన బంగారంలాగా ఎట్లా బయటకొస్తదో, మనం గూడా శ్వాస మీద ధ్యాస పెట్టి మనసుని అట్లా శుద్ధి చేసుకుంటే, ఆ మనసు శుద్ధి అయి శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేస్తే, ఆ మనసు గూడా శుద్ధి అయి బయటకొస్తదనమాట స్వచ్ఛమైన బంగారంలాగా. అలానే మన చుట్టూ ఉన్న మాస్టర్స్ ఎంతో మందిని గమనించి ధ్యానంలో ఉన్నవాళ్ళు. ఇప్పుడు ధ్యానంలోకి రాకముందు చాలా మంది ఒకేలాగుండే. ఇప్పుడు ధ్యానంలోకొచ్చి ఉన్నవాళ్ళు చాలా మందిలో మార్పు గమనిస్తూనే ఉంటాం. ఎందుకంటే వాళ్ళు ధ్యానంలో మనసుని శుద్ధి చేసుకున్న వాళ్ళే. ఇప్పుడు ఎలా ఉంటారు మన మాస్టర్స్ అందరూ ఒకళ్ళకొకళ్ళకి ఎంతో సహాయంగా ఉంటారు. ఎక్కడైనా సహాయంగా ఉంటారు గానీ, మనం చూస్తుంటే మన చుట్టాల్లోనే మన చుట్టుపక్కల గాని ధ్యానంలోకి రాని వాళ్ళు అంత ఇదిగా ఉండరు. కానీ మన మాస్టర్స్ మాత్రం ఒకళ్ళకొకళ్ళు ఎంతో సహకరించుకుంటారు ప్రతి పనిలోనూ. అందుకే ధ్యానం చేయాలి, సాత్విక ఆహారం తీసుకోవాలి, స్వాధ్యాయము చేయాలి, సత్సంగము చేయాలి. ఇలా మనలాగా సత్సంగం కూడా చేయాలి. అంటే ధ్యాన మార్గంలో కూడా సేవ కూడా చేయాలి. ఇవన్నీ చేయాలి నిరంతరం. ధ్యానం చేయాలి, స్వాధ్యాయం చేయాలి. ఏది చేయకూడదు, ఏది మానకూడదు. స్వాధ్యాయం చేయాలి, ధ్యానం చేయాలి, సాత్విక ఆహారమే తీసుకోవాలి. చిన్నులపై కూడా మానేసి చివరికి స్వాధ్యాయం చేయాలి, సత్సంగము చేయాలి. ప్రతిరోజు ఇట్లా జూమ్ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉండాలి. అలానే ధ్యాన మార్గంలో సేవ కూడా చేయాలి. అంటే మన స్థాయికి తగ్గట్టు.
ఒకవేళ ఆర్థిక పరంగా సేవ చేయకపోయినా వాళ్ళు ఏమైనా సేవలు వాళ్ళు తగ్గట్టు సేవలు ఏ ఒక్కటి చేస్తూ ఉండాలి. అదే లేకుంటే ఇలానే మనకి చెప్పినట్టు మన వాక్ అయినా ఇవ్వచ్చు. క్లాసెస్ చెప్పొచ్చు. అలా వాళ్ళకి ఎవరు తోచిన సహాయం ఖచ్చితంగా చేయాలని పత్రిక గారు ఎప్పుడు చెప్తుంటారు. సేవ ముఖ్యం. సేవాభావం ఉండాలి. ఫస్ట్ సేవ అని చెప్తారు పత్రి గారు. అలా చేసినప్పుడు మనసు మనసు శుద్ధి అయ్యి మన గుణాలు గూడా మారతాయి. ఒక మనసు శుద్ధే మన గుణాలన్నీ మారతాయి. అంటే మన తమోగుణం నుంచి ఒక్కొక్క గుణాన్ని వదిలించుకుంటా. తమోగుణం వదిలించుకోవాలి, రజోగుణం వదిలించుకోవాలి. సాత్విక గుణం నుంచి కూడా చివరికి శుద్ధ సాత్వికంలోకి వెళ్ళగలగాలి. కానీ ఎప్పటికప్పుడు మనకు మనం చెక్ చేసుకోవాలి. ఈరోజు మనం ఏమన్నా తప్పు చేశామా? ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ప్రతిరోజు, ఈరోజు మనం పొరపాటుగా ఏమైనా పని చేసాం, పొరపాటు మాటలు మాట్లాడామా? లేకుంటే పొరపాటుగా ఏమన్నా తిండి తిన్నామా? ఇలాంటివన్నీ ప్రతిరోజు మనం ఎప్పుడూ చెక్ చేసుకుంటూ ఉండాలి. అలా ఉండగలిగినప్పుడే మనం చివరికి మనం కిందకి పడిపోకుండా ఉంటాం. లేకుంటే 4 రోజులు నెగ్లెక్ట్ చేసినా కిందకి పడిపోతాం. అలా నిరంతరం ధ్యాన సాధనలో ఉండాలి. పుటంలో పెట్టిన బంగారంలో మలినాలెంతా పోతాయి గానీ పోతాయి. ఆ బంగారానికి పూర్తిగా విలువుంటుంది. అంతే గదండీ! దాన్నే 24 క్యారెట్స్ బంగారం అంట. దానికి పూర్తి విలువుంటది. అంతేగాని ఎక్కడికెళ్ళినా ఏ షాప్‌లోకెళ్ళినా తీసుకెళ్ళి ఇచ్చినా గూడా వాడికి ఆ రోజు రేట్ ఎంతుందో ఖచ్చితంగా అంత ఇవ్వాల్సిందే. కానీ మనం వస్తువు ఇచ్చామనుకోండి, ఒక షాప్‌లో వాడు ఇదిగో నేనింతిస్తానమ్మా, ఇంకో షాప్‌లో వాడు ఇంతిస్తానమ్మా అంటాడు. ఏదంటే దానిలో లోహాలున్నాయి కాబట్టి అది మలినంగా ఉంది గాబట్టి. అలానే పుటంలో ఉన్న బంగారం అంటే లోహాలతో కలిసి ఉంది కాబట్టి దానికి విలువ ఉండదనమాట. అంతా ఈ పూర్తి విలువ ఉన్నప్పుడు ఉన్నట్టు దీనికి లోహాలు కలిసిన దానికి ఉండదనమాట. అలానే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి మన గుణాలన్నీ మారి ఇప్పుడు మన గుణాలన్నీ ఒక్కొక్కటి మారితే మన బుద్ధి అనేది వికసింపజేసుకుంటాం. మన ప్రవర్తనలో గూడా మార్పు అనేది తప్పనిసరిగా వస్తుంది. అందరి ప్రవర్తన. ఆ ప్రవర్తన ఎలా ఉంటదంటే అందరూ మెచ్చేలాగా ఉంటది మన ప్రవర్తన అనేది. అందరూ మన చుట్టుపక్కల వాళ్ళందరూ మనల్ని మెచ్చేలాగా ఉంటది మన ప్రవర్తన. ఇంకా ఏంటంటే ఇప్పుడు మనకి గుణం ఇప్పుడు బుద్ధి అనేది ఎలా చెప్తామంటే పువ్వుతో పోలుస్తాం. బుద్ధి అనేది. ఇప్పుడు మొగ్గగా ఉందనుకోండి ఒక పువ్వు, అది ఎవరికీ పనికిరాదు. అది వికసిస్తేనే దాని పరిమళం తెలుస్తది. అంతేగాని మొగ్గగా ఉన్నప్పుడు దానికి స్మెల్ కూడా మంచి వాసన కూడా దానికున్న వాసన కూడా రాదనమాట. ఇప్పుడు అందుకని ఎప్పుడైతే బుద్ధిని కూడా అలా వికసింప చేసుకున్నప్పుడే బుద్ధి ఉంటది మనకి ప్రతి మానవుడికి. అది వికసింప చేసుకున్నప్పుడే ఆళ్ళు బుద్ధులవుతారు. మహాత్ములు గూడా అవుతారు. ఆ బుద్ధి వికసింప చేసుకొని, ఆ గుణాలు మారితేనే వాళ్ళు మహాత్ములవుతారు. అప్పుడే వాళ్ళ ఇప్పుడు బుద్ధున్న వాళ్ళెవరంటే, వాళ్ళ శక్తిని వాళ్ళు శంకించరు. వాళ్ళు ఏ పనైనా చేయటానికి కూడా ఎటువంటి పరిస్థితులైనా ఏ పనైనా చేయగలం అనుకుంటారు వాళ్ళు. వాళ్ళ శక్తిని శంకించరనమాట. అలానే మాట్లాడేటప్పుడు మనకి బుద్ధి, జ్ఞానం 2 ఉండాలంట. మనం ప్రతి మాట అనేది నోటి నుండి వచ్చే ప్రతి మాట మనం బుద్ధితో, జ్ఞానంతో మాట్లాడాలి అని. బుద్ధి, జ్ఞానం ఉన్నవారు మాట్లాడితే మహాజ్ఞానులవుతారంట. బుద్ధి జ్ఞానంతో మాట్లాడినోళ్ళే మహాజ్ఞానులవుతారు. వాళ్ళు మాట్లాడితే ఎలా ఉంటాయంటంటే ముత్యాలు, వైడూర్యాలు రాలినట్టు ఉంటాయంట. వారి మాటలు పత్రిజీ గారి మాటల్లాగా. ముత్యాలు, వైడూర్యాలు దొర్లినట్టు ఉంటాయంట వాళ్ళ మాటలు. అంటే చూడండి ఈసారి గురువుగారు మాట్లాడినప్పుడు వీడియో విన్న ప్రతి ఒక్కటి చెవు నిక్కరించి వింటాం. ఏ మాట వస్తుందో నోట్లో నుంచి అని చెప్పేసి చెవు నిక్కరించి వింటాం. అలానే వాళ్ళ మాటలు ముత్యాలు, వైడూర్యాల్లాగా ఉంటాయన్నమాట. వాళ్ళకి మాటలు గూడా సమయానికి తగ్గట్టు ఉంటాయంట. సందర్భానికి తగ్గట్టు గూడా ఉంటాయి. సమయానికి తగ్గట్టు ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పారు పత్రి గారు ఒకసారి. ఇప్పుడు మనకు క్లోజ్ ఫ్రెండ్ ఉందనుకోండి, వాళ్ళ పేరెంట్సే లేకపోతే వాళ్ళ బంధువులు ఎవరో ఒకళ్ళు చనిపోయారనుకోండి, అక్కడికెళ్ళి "నువ్వు బాధపడమాక, అందరూ ఆత్మలే, ఎవరైనా ఎప్పుడైనా ఎళ్ళిపోవాల్సిందే" అని ఇలా మాట్లాడామనుకోండి, ఆ టైంలో మాట్లాడకూడదు అలా మాట. మనకు తెలుసు అలా అని. కానీ ఆ టైంలో మనం మాట్లాడకూడదు. సమయాన్ని, సందర్భాన్ని బట్టి మాట్లాడాలి. ఆ టైంలో మాట్లాడితే వీడేందిరా ఇట్లా మాట్లాడతాడని మనకే రివర్స్ అయ్యి మన మీదే కోపమొస్తదండి. సమయానికి సందర్భంగా మాట్లాడాలి. నీకు తెలుసు అది సత్యమే. సత్యమైన సమయాన్ని బట్టి మాట్లాడాలి అని గురువుగారు చెప్పారు. వాళ్ళ మాటలు ఎలా ఉంటాయంటే బుద్ధి ఉన్నవాళ్ళు వీరోచితంగా ఉంటారంట. అందరికీ లాభాలు కలిగించేలా ఉంటారంట. అందరికి లాభించే పనులే చేస్తారు వాళ్ళు. చేసిన బుద్ధిన్న వాళ్ళు. ఇక్కడ చూడండి సారకులు గురువుగారు ఒకటి చెప్తున్నారు. బుద్ధి జ్ఞానం లేని వాళ్ళంట పురుషాధకుడు అంటాడంట. పురుషాధకుడు. బుద్ధి మాత్రమే ఉన్నవాడిని పురుష మధ్యముడు అంటాడంట. వాళ్ళు పురుష మధ్యములనమాట. బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు పురుషోత్తములు అంట. బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళు పురుషోత్తములు అంటారు.
పురుషాధికుడు ఎలా ఉంటాడంటే ఎవరిని పట్టించుకోకుండా నోటికి ఏదొస్తే అది మాట్లాడేస్తా ఉంటాడండి పురుషాధికుడు. అంటే వాళ్ళకి బుద్ధి లేదు కాబట్టి. పురుష మధ్యముడు అంటే ఎదుటి వారిని మనసును బట్టి వాళ్ళ మనసును బట్టి మాట్లాడతాడు. మరి నొప్పించే మాటలు మాట్లాడకపోయినా ఏదో కొంత మనసును బట్టి మాట్లాడతాడు. పురుషోత్తముడు ఎలా మాట్లాడతాడంటే ఎదుటి వారి ఆత్మను బట్టి మాట్లాడతాడంట. ఎదుటి వారి ఆత్మను బట్టి మాట్లాడతాడంట పురుషోత్తముడు. అంటే ఎదుటివారి ఆత్మను బట్టి అంటే ఆయన ఆత్మస్వరూపుడు, నేను భగవంతుడు, ఆయన ఆత్మస్వరూపుడు, నేను ఆయన సమానమే అన్నట్టు మాట్లాడతారనమాట వాళ్ళు పురుషోత్తములు. ఇంకా ఏంటంటే వాళ్ళు పురుషాధికుడు ఎలా ఉంటారంటే శరీరం మనసుతోనే ఉంటారు. వీళ్ళు పురుష మధ్యములు ఎలా ఉంటారు? వీళ్ళకి బుద్ధి ఉంటుంది, మనసు బుద్ధితోనే ఉంటారు. కానీ పురుషోత్తములు మనసు ఆత్మతో ఉంటారంట. వీళ్ళకి ఆత్మతో ఉంటారు అంటే శారీరకంగా కాదు, శరీర స్థాయిలో ఉండరు వీళ్ళు. శరీర స్థాయిలో ఉండరు వీళ్ళు. ఎప్పుడు పురుషోత్తములు ఎప్పుడు ఆత్మస్థాయిలో ఉంటారనమాట. మన గురువు గారి లాగా, పత్రిజీ గారి లాగా, సార్ రాఘవరావు సార్ లాగా, వీళ్ళందరిలాగా అలా కేవలం బుద్ధితో మాట్లాడే వాళ్ళే వ్యక్తం అవుతాడు, వక్త అంటారు. బుద్ధితో మాట్లాడే వాళ్ళని వక్త అంటారంట. అదే మనము బుద్ధి జ్ఞానం కూడా కలిపి మాట్లాడితేనే వాళ్ళనే ప్రవక్తులు అంటారంట. బుద్ధి జ్ఞానంతోనే మాట్లాడే వాళ్ళే ప్రవక్తులు. వట్టి బుద్ధిని ఉపయోగించి మాట్లాడే వాళ్ళు వక్తలు మాత్రమే. ఇప్పుడు బుద్ధితో మాట్లాడే వాళ్ళనేమో వచనం అంటారు. బుద్ధి జ్ఞానంతో మాట్లాడే వాళ్ళని ప్రవచనులు అంటారు. ఇప్పుడు ప్రవచనులు అంటే ఇప్పుడు మన పత్రిక లాగా ఆయన ప్రవచనం చెబుతుంటే కదలకుండా వింటారు అందరం. అలా ఇలా బుద్ధిని నేర్పించే ఎవరు? ఒక్క సద్గురువు మాత్రమే మనకి. ఇది తప్పు, ఇది ఒప్పు, నీలో ఈ గుణాలు ఉన్నాయి నాయన, ఈ గుణాలు తగ్గించుకో, ఈ చెడు గుణాలు, ఈ మంచి గుణాలు అని చెప్పేది ఒక్క సద్గురువు మాత్రమే మనకి. ఆ సద్గురువు దొరికినప్పుడే ఇప్పుడు నిజంగానే చూస్తే ఈ ధ్యాన మార్గంలోకి వచ్చేటప్పటికి ఎన్నో అజ్ఞానంలో ఉన్నాం, ఎంతో అజ్ఞానంలో ఉన్నాం. ఇప్పుడు ఇప్పుడు మనం పూజలు చేసాం, భగవంతుడు ఎవరు అనుకున్నాం? భగవంతుడు చిన్నప్పటి నుంచి నేర్చుకున్నాం కాబట్టి అగ్రహం భగవంతుడు అనుకున్నాం. ఆ దేవుడు మందిరంలో ఉన్న ఆ పటాలనే భగవంతుడు అనుకున్నాం. అదే అజ్ఞానంలో అనుకున్నాం అలా అని. కానీ ఇప్పుడు మనకి ఈ గురువు గారి మూలానే తెలిసింది, మనకి పత్రిజీ గారి మూలానే తెలిసింది భగవంతుడు అంటే ఎవరో తెలిసింది. అలానే ఇంకా ఏమనుకున్నాం? ఈ జన్మ ఒక్కటే మనకి, ఈ జన్మ అయిపోయింది, ఇదొక్కటే జన్మ మనకుంది, ఈ జన్మలోనే మనం సుఖంగా వైభోగాలన్నీ అందించి పోవాలి ఈ భూమి మీద అని అనుకున్నాం. కానీ ఈ కర్మలన్నీ ఉంటాయి, పైలోకాలన్నీ ఉంటాయి, పైలోకాలకు వెళ్ళిన తర్వాత మళ్ళా తిరిగి వచ్చి మన కర్మలన్నీ అనుభవించాలి, ఇవన్నీ ఎందుకు తెలిసింది మనకి? మనకి ఈ జ్ఞానం నేర్చుకోవటం వల్లనే. అంటే ఇదంతా ఎవరి వల్ల నేర్చుకున్నాం? ఒక సద్గురువు మూలానే నేర్చుకుంటున్నాం కూడా ఇంకాను. అందుకే బుద్ధి లేని వాడు ఎప్పుడు జంతువుతోనే పోలుస్తారంట. బుద్ధి లేని వాడిని జంతువుతోనే పోలుస్తాం. బుద్ధి పెరిగితేనే సరైన నిర్ణయాలు తీసుకుంటాం. ఆ సరైన సమయానికి కూడా, అంటే లోక కళ్యాణానికి సంబంధించిన పనులే చేస్తాం కానీ ఏ పనులు పడితే ఆ పనులు చేయలేం. అలా బుద్ధి ఉన్నవాడే బుద్ధుడు అవుతాడు. ఓకే, నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన మాస్టర్లందరికీ ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. ప్రతినిత్యం మనం ఎరుకతో మాస్టర్స్ ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అలాగే అందరి చేత చేయిద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.